హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అరకు వెళ్తున్నాము వైజాగ్ నుంచి. యాక్చువల్గా ఉత్తరాఖండ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ అనుకున్నాం. కానీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో, ఇవన్నీ అవ్వలేదు. సో గ్రాండ్గా లాంచ్ చేద్దాం అనుకున్నాం యూట్యూబ్. కాకపోతే మా తెంగరోళ్ళతో అవ్వక అరకు వెళ్తున్నాం. ఇంకా గ్రాండ్ లాంచ్ చేస్తున్నాం వైజాగ్ నుంచి. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. అరకు వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. అరకు మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు, కానీ నేను చూపిస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఎక్కడున్నాం? ఎన్ఏడి జంక్షన్ దగ్గరలో ఉన్నాం. ఎన్ఏడి జంక్షన్. వైజాగ్లో ఈ మధ్యన ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. మా వాడు ఇష్టం వచ్చినట్టు తిప్పుకెళ్ళిపోతున్నాడు యాక్చువల్ని. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రై చేస్తుంటే వీళ్ళందరూ ఈవినింగ్ 5:30కి అవైలబుల్ అయ్యారు. ఆఫీసర్లు అనమాట వైజాగ్లో. అది ఇప్పుడు అరకు వెళ్తే ఏం వెళ్తాం, వెళ్ళి పడుకోవడానికి వెళ్ళాలి. రేపు ఉదయం ఏదో చూసుకోవాలి అక్కడ. వచ్చాం ఎన్ఏడి జంక్షన్. ఎన్ఏడి జంక్షన్ ఫుల్ ఫామ్ ఏంట్రా? ఇంకా చూడలేదు నువ్వు? నేవల్ ఆర్మమెంట్ డిపో అంట. నేవల్ దాని మీద వచ్చిందనమాట ఇది. దానివల్ల దీనికి ఎన్ఏడి అని వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం వైజాగ్లో, ఇప్పుడు వరకు తెలియదు నేను చెప్తే కానీ. అది ఇంకోండి, ఎన్ఏడి నుంచి వస్తే రైట్ తీసుకొని వెళ్ళాలి అరకు ఫ్లైఓవర్ పైనుంచి. ఇటే కదా వెళ్ళాలి. అట్రా రైట్ రా. పెందుర్తి నుంచి అరకు అంతే. 2 hours వెళ్ళిపోతామా? 2 hours 3 hours అనుకుంటున్నావు? ఇంత ట్రాఫిక్ చూసి కూడా నువ్వు 2.5 hours అరకు వరకు ఇలా ఉండదు కదా ట్రాఫిక్. వైజాగ్ అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి అది ట్రాఫిక్ పెరుగుతుంది. మరి శారదాపేటం జంక్షన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం? పెందుర్తి జంక్షన్ వస్తుంది. పెందుర్తి జంక్షన్ తర్వాత అరకే డైరెక్ట్గా. ఎస్కాట్ జంక్షన్ ఉంటుంది. అవన్నీ ఉంటాయిలే కానీ డైరెక్ట్ అరకే. మళ్ళీ లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. 5:30కి బయలుదేరితే 6:10కి ఇంకా మనం వైజాగ్ కూడా దాటలేదు. చూసారా, వైజాగ్ చాలా పెద్దది హైదరాబాద్ కంటే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:49. 5:30 స్టార్ట్ అయ్యామా? 5:30కి ఎక్కడి నుంచి అక్కయ్యపాలెం దగ్గర నుంచి స్టార్ట్ అయితే 6:49కి జస్ట్ ఇదిగోండి ఇప్పుడు హైవే క్రాస్ అయ్యి, జంక్షన్ క్రాస్ అయ్యి అరకు రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ టైంకి వెళ్తామో తెలియదు అరకులో. అబ్బాయిలు చూడండి, అరకులో ఘాటి ఎక్కే మధ్యలో వచ్చాం. మీకు రిసార్ట్కి వెళ్ళాక మీకు వీడియో కంటిన్యూ చేయాలనుకున్నాం. కాకపోతే ఈ ఫాగ్, ఈ మంచు చూస్తే గ్యారంటీ వీడియోలో చూపించాలనిపించింది. సూపర్ ఉంది ఘాట్ రోడ్లో ఫాగ్. ఇది మొత్తం చీకటి. కాకపోతే ఘాట్ రోడ్లో ఏ దెయ్యం వచ్చి మా కారులో దూరిపోద్దో తెలియదు. అసలే సన్ రూఫ్ పెట్టుకున్నాం. అట్లా దెయ్యాలు ఉంటాయని బాగా వినికిడి. అరకు వచ్చేసాం. ఐ లవ్ అరకట. ఆడెవడో అరకుని బాగా లవ్ చేస్తున్నాడు. కొత్త రోడ్లు వేస్తున్నారు అనుకుంటున్నాను. వచ్చాం అరకు ఫైనల్లీ. ఇదే కదా ప్రకృతి రిసార్ట్.
కాదు పద అరకు వ్యాలీ బస్ స్టాప్. నీకు బ్యాంబూ బిర్యానీ కదా కావాలి? అది కావాలి. మా వాడు బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసాడు వైజాగ్లో బయలుదేరినప్పుడు. చల్లగా అయిపోయి ఉంటుంది అది. అరకు బస్ స్టాప్ దగ్గర ఏంటిది మద్రాస్ ప్రీమియం కాఫీ. కాఫీ తాగుతారా? ఏం కాఫీ తాగుతావు? మద్రాస్ ప్రీమియం కాఫీ తాగు. బొంగులో బిర్యానీ ఆర్డర్ చేశాడు కదా ఆ అబ్బాయి ఇక్కడికి వస్తాం అన్నాడు. వెయిట్ చేస్తాం. హాట్ చిప్స్. అల్లూరి రిసార్ట్స్ ఇక్కడ ఈరోజుకి స్టే చేస్తున్నాం. రేపటి సంగతి ఏంటో తెలియదు, ఎక్కడికి వెళ్తామో ఏంటో డిసైడ్ అవుతాం మార్నింగ్ లేచాక. ఇక్కడైతే సినిమా షూటింగ్ అవుతుంది. ఏంటది అల్లరి నరేష్ ఏదో సినిమా అంట. స్టాఫ్ అందరు ఇక్కడ ఉంటున్నారు. ఇది హోటల్. ఇక్కడ ఏదో అల్లరి నరేష్ సినిమా అంట షూటింగ్ అవుతుంది అంటే వాళ్ళకి స్టే చేస్తున్నారు. అల్లరి నరేష్ మాత్రం హరిత రిసార్ట్స్లో స్టే చేస్తున్నాడు. చలో టెర్రస్ మనది. టెర్రస్కి వెళ్ళాలి. యాక్చువల్గా షూటింగ్ అని చెప్పాను కదా, అది మొత్తం రూమ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి షూటింగ్ స్టాఫ్తో. కానీ ఒక రూము వాళ్ళు బ్లాక్ చేసి ఉంచారు, యూజ్ అవుద్దా లేదని. అది మాకు ఇస్తున్నారు అన్నమాట. అంటే స్పెషల్ కదా. స్పెషల్ అంటే యూట్యూబర్స్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంటుంది. యూట్యూబర్స్ అంటే ఇవ్వాలి కదా, రూమ్ ఇవ్వకపోతే అవుతుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళు యూట్యూబర్స్ అంటే వీడియో రూమ్ ఇచ్చేయాలి. వాళ్ళు ఇచ్చారు. ఏసీ రూమ్ ఒకటి. టెర్రస్ ఇంకా ఇది టెర్రస్. అల్లూరి రిసార్ట్స్. స్కూల్ ఇది టెర్రస్ మీద ఇచ్చాడు మాకు రూమ్. ఒక రూము. ఇది రూమ్. నేను రూమ్ వీడియో తీయడానికి వచ్చాను రా. కిందకి వెళ్ళి ఆడికి ప్లేట్స్ పంపించడానికి కాదు. అది వైఫై. ఎల్జీ టీవీ అట. ఇంటర్నెట్ వర్క్ అవ్వట్లేదు, వేస్ట్. బ్యాంబూ చికెన్ బిర్యానీ. సినిమా షూటింగ్ వ్యాన్ స్టాఫ్ కోసం. పాప మీద చూడండి, ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కలిపి ఏదో ప్రాపర్టీస్ ఏవో తయారు చేసుకుంటున్నారు. కష్టజీవులు, కష్టపడతాం సినిమా వాళ్ళు. షూటింగ్ మార్నింగ్ 6:30 అయింది. రూమ్ నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది వ్యూ. ఆ ఫాగు, అది రైల్వే ట్రాక్ ఉంది అక్కడ. కొంచెం జనాలకి బ్యాక్ సైడ్ టెంట్లో కూడా ఉంటున్నారు. ఇది అల్లూరి రిసార్ట్స్. ఇది వైజాగ్ అరకు మెయిన్ రోడ్ అనమాట. అటు నుంచి టెర్రస్ పైన ఇచ్చాడు కదా రూము. టెర్రస్ నుంచి వ్యూ అలా చూద్దాం. అదే అలా ఉండాలిరా టెంట్లో స్టే అంటే. టెంట్లు ఎక్కడ చూసినా టెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అరకు దగ్గరలో మాడగడ అనే హిల్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. అరకు రైల్వే ట్రాక్. కొత్త హైవే వేస్తున్నట్టున్నారు. అరకు బైపాస్ అంటారు ఇది.
గైస్ ఆ అరకు కొత్త రోడ్ వేశారు, ఇంకా చాలా వరకు వర్క్ అవుతుంది ఇంకా. మాడగడ హిల్ వ్యూ పాయింట్ రోడ్ చూడండి ఎంత బాగుంది. అటు ఇటు పొలాలు, ఫార్మింగ్, మధ్యలో సింగిల్ రోడ్డు. చూడు ఇక్కడ ఏదో లోయలా ఉంది, చూసుకో. ఈతొచ్చు కదా, ఈత. ఏదో ఈ రోడ్డు ఏదో తేడా ఏం కాదు, అలా వెళ్ళాలి జాగ్రత్తగా అంతే. అడ్వెంచర్ అడ్వెంచర్. ఈతొచ్చా మీకు ఎవరికైనా? గడ్డ అంటారు మా ఊర్లో అయితే, మీ ఊర్లో ఏమంటారు తెలియదు. మా ఊర్లో అయితే గడ్డ అంటారు, గడ్డ. పదా పుష్ప ఆటో ఎక్కేస్తుంది, మనం ఎక్కట్లేదు. పదా పుష్ప. వెళ్ళిపోడు. తమ్ముడికి అర్జెంట్ అనుకుంటా ఎలా చూపించాడు, వెళ్ళిపోతున్నాడు. గడ్డకే వెళ్ళిపోతున్నాడు. ఈ పుష్ప ఆటో అసలు తగ్గట్లేదు, మాకు దారి ఇవ్వట్లేదు పుష్ప ఆటో. అసలు ఇన్నిసార్లు 100 సార్లు అరకొచ్చాం కానీ వ్యూ పాయింట్కి అయితే ఇంతవరకు రాలేదు. చూడు ఇక్కడ ఏదో మైల్ స్టోన్ ఉంది, మైల్ స్టోన్. అటు లెఫ్ట్ 0.6 కిలోమీటర్స్ లెఫ్ట్. అంతే నువ్వు తగ్గకు. ప్రైమరీ హెల్త్ సెంటర్. వచ్చేసాం అనుకుంటా. ఇప్పుడు ఆ కొండపైకి ఎక్కలేండి మనం. ఇప్పుడు వ్యూ పాయింట్ కావాలంటే కొండపైకి ఎక్కాల్సి వస్తుంది కదా. ఇదేనండి పార్కింగ్. అవి పైకి అంట, రైట్. థ్యాంక్ యూ. ఎలా అయితే ఎలా వెళ్ళాలి అయితే? ఆటోలో అయితే వెళ్తున్నాను. ఆటో కోసమా? ట్రై చేస్తామంటే వెళ్ళండి, ట్రై చేయండి. ఆటో స్లిప్ అయిపోద్ది, బాగా స్లిప్ అయిపోద్ది. కారు ఇక్కడ పార్క్ చేసాం. రోడ్ అంతా కచ్చరా ఉంది. షార్ట్ కట్ వ్యూ పాయింట్కి. పొలాల్లో
ఎలా ఉంది ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ ఎలా ఉంది? బాగుంది. బాగుంటుంది వర్తే. ఒకటి పోజులు ఇచ్చేస్తాను, ఫోటోలు తీస్తానండి. ఏటో ఆ తాత చెప్పినట్టు వెళ్ళిపోతున్నాం వెనకాల. మనం కూడా ట్రెక్కింగ్ చేయగలం, చాలా దూరం వచ్చాం. అలుపు పెరగని బాటసారి కానీ అలుపు వచ్చేస్తుంది, అదే మ్యాజిక్. కుర్రోళ్ళు వ్యూ పాయింట్ చూసి వెళ్ళిపోతున్నారు. పాపం ఎవరికో వెడ్డింగ్ షూట్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఏవో టిఫిన్లు ఏవో ఉన్నాయి. వస్తే తినేసి టేస్ట్ చూసి ఉయ్యాలుగుతామంటారా, ఉయ్యాల అలా అక్కడ ఉంది. ఫైనల్గా ట్రెక్కింగ్ చేసి బాబు ఎగ్జైటింగ్ ఉందా వ్యూ పాయింట్? నిజంగానే బాగుంది. ముందు అక్కడికి వెళ్ళి చూడరా తెలుస్తుంది. ముందు చూడకుండా రివ్యూలు ఇస్తారు మన వాళ్ళు, అంతే. చూడాలి ఫస్ట్. ఇదిగోండి వ్యూ పాయింట్. ఇక్కడ మొలకలు, టీ పొడులు, కాఫీ పొడులు కూడా అమ్ముతున్నారు. పొద్దున చాలా మంది వచ్చారు. ఇదిగోండి వచ్చాము మదగడ వ్యూ పాయింట్. ఇక్కడ నన్ను వదిలేసి మీరు సెల్ఫీలో తీసుకుంటారా? నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు కదా. ఇదే వ్యూ పాయింట్ మొత్తానికి వచ్చాము. మా వాడు సెల్ఫీ కూడా లాగాడు. అది బాగున్నావురా, నిజంగా బాగున్నావురా. తెలుసు రాజు, అందరూ అలాగే ఉంటారు. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రైబల్ లేడీస్ ఉన్నారు. అంటే లేడీస్ ఎవరికైనా శారీస్ ఆ గెటప్లు వేసి ఫోటో దిగొచ్చని. ఇదండి వ్యూ పాయింట్. ఎలా ఉంది? అదిరిపోయింది కదా, బాగుంది, నిజంగా బాగుంది.